ఇందిరాగాంధీ ఎవరైనా ఒకరు చెప్పండి. ఓకే, పేదలు బతకడానికి ఉందాం. ఇంకేమన్నా మీకు తెలిసింది చెప్పండి, ఎందుకంటే మీకు అసలు విషయం తెలియాలి. ఎందుకు ఇందిరాగాంధీ ఈ ప్రోగ్రామ్ ఈ స్కీమ్ పెట్టిందంటే మన తెలంగాణలో కాదు ఏపీలో కానీ మిగతా రాష్ట్రాలలో మనకు పంట పొలాలు అయిపోయిన తర్వాత ఎండాకాలం వచ్చిందంటే చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మూట సంచులు పట్టుకొని సిటీలలో పోయి బతకటం. ఎందుకంటే ఆ 3 నెలలు మనకు వ్యవసాయం పనులు లేక ఎక్కడికో. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో అమ్మ చూసి ఏం చేసిందంటే వీళ్ళని ఊర్లోనే పని ఉండాలి, వీళ్ళు ఎక్కడికో సిటీకి పోయి పిల్లలు పట్టుకొని ఆ మూట సంచులు పట్టుకొని బతకడం కరెక్ట్ కాదు. అప్పుడు ఆలోచించి ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పట్టుకొని స్కీమ్ పెట్టడం జరిగింది. అందుకని మీకు ఊర్లోనే పని చూపించి మీ ఈ 3 నెలలు అక్కడ పోకుండా ఉండడమే మీ మెయిన్ ఎజెండా. ప్లస్ మీ ఊర్లో పని దొరకడం అనేది చేయడానికి ఇదంతా నడుస్తాను. కాబట్టి మీరు మీరు అంటే ఇప్పుడు ఇందాక ఎవరు అమ్మ అంటుంటే విన్నా ఈ కరువు పని చల్లకుండా అందరూ, కానీ అట్లా ఆలోచించేద్దాం. కరెక్ట్ అమ్మ, నీళ్ళు పెట్టుకోండి. కానీ ఇదే పని మీరు ఏదో వరంగల్ పోయి హైదరాబాద్ పోయి అక్కడే ఉండి షెల్టర్ 4 గంటలు పని చేసుకొని వచ్చి ఇంట్లో ఉండడం బెటరా? ఈ పని దొరకక ఎక్కడికో వరంగల్కి పోయి హైదరాబాద్ పోయి ఆడనే వండుకుంటే తిప్పలు పోయడం, అట్లా ఆలోచించారు. సో మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఏదో మాకు టార్గెట్లు ఉండి మీరు వస్తేనే మాకని కాదు, కానీ మీలాంటి వాళ్ళు అందరికీ ఉపయోగపడాలనేది మా ఆలోచన. సో అందుకనే వాళ్ళ